ఉదయం పూట టిఫిను, రాత్రిపూట అన్నం తినకుండా అయినా ఉంటాను గానీ, మధ్యాహ్నం బాగా ఆకలి వేసినప్పుడు అన్నం కాకుండా వేరే ఏది తిన్నా కూడా నాకు ఆకలి తీరదు. ఈరోజైతే అన్నం టైం అయ్యే వరకు వంట చేయకుండా అలాగే ఉన్నాను. సో, బాగా ఆకలి వేసింది. ఇంకేం చేస్తాం, ఫాస్ట్‌గా పప్పుచారు, అన్నం వండుకోవాలని లేచి పప్పైతే కుక్కర్‌లో పెట్టేశాను. ఇంకా అప్పడాలు వేయించుకున్నా. ఇంకా పప్పు దింపేసి అన్నం కూడా ఉడికించుకున్నాను. ఇంకా పప్పు తాలింపు పెట్టేయాలి. పప్పు అయితే నేను బాగా ఉడికించుకొని దాన్ని మెదపకుండా తాలింపు పెట్టుకొని తింటాను ప్లెయిన్‌గా. అలా చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటా కూడా వేయకుండా ఉప్పు, కారం, చింతపండు వేసి పప్పును బాగా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో పప్పు ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది విజిల్‌లో నుంచి పప్పు అనేది. అప్పుడు మనం పోపులోకి ఆయిల్ కొంచెం తగ్గించుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంగువ అంటే ఇష్టం లేని వారు వెల్లుల్లి రెమ్మల్ని 2, 3 దంచి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా పప్పు తాలింపు పెట్టేసి ఇంకా ఫాస్ట్‌గా అన్నం తినాలి. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది ఈరోజు. మార్నింగ్ టిఫిన్ తినకుండా జావ వరకు తాగాను. ఆకలి అయితే చాలా బాగా ఉంది. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టాను. ఇంకా తిందాం అనుకున్న టైంలో మా హస్బెండ్ చెట్టు నుంచి జామకాయ కోసారు. ఇంకా జామకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా జామకాయ తిన్న తర్వాత అన్నం అయితే తిన్నాను. అన్నం, పప్పు. ఇది పంజాబీ అప్పడాలు, నార్మల్ పాపడ్స్ కాదు. నార్మల్ పాపడ్స్ అయితే ఎక్కువ పొంగుతాయి. పంజాబీ పాపడ్స్ అంతగా పొంగవు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో, పప్పులో కాంబినేషన్గా అప్పడం లేదా ఆమ్లెట్తో తింటే టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. బాగా ఆకలి వేసినప్పుడు ఏది తిన్నా కూడా నోటికి రుచిగానే అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్‌లో అన్నానికి బదులు మీకు ఏది తిన్నా కూడా పర్వాలేదా? కామెంట్